నా పేరు బాలస్వామి. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్లో పార్ట్ ఉందో ఆ ల్యాండ్ ఎక్విజిషన్లోది గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వని ల్యాండ్ ఇప్పుడు ఈరోజు అధికారుల సమక్షంలో దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఆగస్టు 13న ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రోడ్డు క్లియరెన్స్ అవ్వకపోవడం వల్ల ఈ రోడ్డుని కూడా అధికారులు వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్లో అవార్డు పాస్ చేసి అమౌంట్ హైకోర్టుకి డిపాజిట్ చేసి దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ల్యాండ్ మీదకి జేసీబీలు వచ్చేసి మట్టి ఇది మొత్తం క్లియర్ చేయడం అయితే జరిగింది. దీన్ని చూడొచ్చు మనం ఎలా ఉంది ఏంటి అనేది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రూట్ క్లియర్ అనేది జరగలేదు. ఈ రోజున ల్యాండ్ మీదకి రావడము, ల్యాండ్ని క్లియర్ చేయడము, 2 రోజుల్లో ఈ చిన్న పార్ట్ని కూడా క్లియర్ చేసి ఈ సీడ్ యాక్సెస్కి ఉన్న అడ్డంకి తొలగి మొత్తము రోడ్డు ఏ ఇబ్బంది లేకుండా మన విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న ఆ రోడ్డు నుంచి కనెక్ట్ చేస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నుంచి మన అమరావతిలోకి మెయిన్ ఎంట్రన్స్గా ఉన్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తము క్లియర్ అయిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా లెంత్ ఉన్న బ్రిడ్జ్. ఇది వచ్చేసరికి మేజర్ స్టీల్ బ్రిడ్జ్. మేజర్ బ్రిడ్జ్ ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 13న ఓపెన్ చేయబోతున్నారు అనేసి అయితే మనకి ఉన్న సమాచారం. బ్రిడ్జ్ పనులు ఎలా ఉన్నాయి, ఏంటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో రండి. అంతా కూడా మొత్తం మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కి సంబంధించి మొత్తం స్లాబ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. తార్ లేయింగ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉంది. సైడ్ చూసారు కదా, రీసెంట్ గానే క్రాస్ బ్యారియర్స్ చేశారు. క్రాస్ బ్యారియర్స్ చేసిన తర్వాత ఎక్సెస్ట్రా కి సంబంధించిన రైన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన రాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేస్తున్నారు. మనకు చూడొచ్చు, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్రిడ్జ్ కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్పాన్షన్ జాయింట్స్ అంటారు అనమాట. బ్రిడ్జ్ యాక్చువల్ గా 293 అరౌండ్ 288 మీటర్స్ అయితే ఉంటుంది బ్రిడ్జ్. ఒకేసారి స్లాబ్ కంప్లీట్ చేయలేము కదా, ఇలా జాయింట్స్ గా వేసుకొని అయితే కాంక్రీట్ వేస్తారు. ఇలాంటి జాయింట్స్ ఉంటాయి. మొత్తం ఇలాంటి జాయింట్స్ ఈ బ్రిడ్జ్ లో 9 జాయింట్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ వచ్చేసరికి ఈ స్లాబ్ ఇలా అయిపోయిన తర్వాత అట్లా ప్రైమర్ వేస్తారనమాట. చూడొచ్చు, మీకు అక్కడ ప్రైమర్ వేస్తున్నారు. బ్లాక్ కలర్ ఉంది కదా, బ్రిడ్జ్ మొత్తం కూడా ఈ ప్రైమర్ వస్తుంది. ప్రైమర్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ లీకేజ్ సంబంధించిన ప్రైమర్ అనమాట. దీని తర్వాత ఏం వేస్తారని కూడా మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ సీట్ లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మ్యాస్టిక్ సీట్ అనమాట. దీన్ని హీట్ చేసి అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు. అంటే హీట్ కి కరిగి దీనికి అంటుకుంటుంది అనమాట. ఇది మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ సీట్ అనమాట. ఫస్ట్ బ్రిడ్జ్ రెడీ అవ్వగానే స్లాబ్ వేసి స్లాబ్ పైన ప్రైమర్ వేస్తారు, బ్లాక్ కలర్ మీకు చూపించాను. ఆ ప్రైమర్ అయిపోయిన తర్వాత ఈ మ్యాస్టిక్ సీట్ వేస్తారు. ఇది అంటే మ్యాస్టిక్ సీట్ ఇట్స్ మీన్స్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ సీట్ అనమాట. మళ్ళీ దీనిపైన మళ్ళీ ప్రైమర్ వేస్తారు అనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ ప్రూఫ్ లీకేజ్ వల్ల బ్రిడ్జ్ కాంక్రీట్ దెబ్బ తినకుండా ఉండేందుకైతే, లైఫ్ ఎక్కువ రోజులు వచ్చేదానికైతే ఈ విధంగా చేస్తారు. ఏదైతే ప్రైమర్ వేస్తారని చెప్పానో ఆ ప్రైమర్ పైన బీసీ వేస్తారు. అంటే తార్ ఉంటది కదా, తార్ వేస్తారు అనమాట. వన్స్ ఆ తార్ లేయింగ్ అయిపోతే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయినట్టే. మనకు చూపించారు కదా ఇప్పుడు వరకు ఏ వర్క్ జరుగుతున్నాయి ఏంటని చెప్పేసి. వన్స్ ఇవన్నీ అయిపోతే బ్రిడ్జ్ ఓపెన్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకేం జరుగుతున్నాయి ఏంటనేది కూడా చూపిస్తారండి. సీడ్ యాక్సెస్ రోడ్ లో ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి కారణం ఏంటంటే మీకు చూపిస్తానండి. కింద మీకు వాటర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి కొండవీటి కెనాల్ అనమాట. అమరావతిలో ఏదైతే ప్రధానమైన వాగు ఉందో, అంటే పాలవాగు కొండవీటి వాగు ఉంది కదా, అందులో కొండవీటి వాగు అనమాట. ఇది కింద కెనాల్ ఉంది కాబట్టి ఆ కొండవీటి వాగు పైన బ్రిడ్జ్ అవసరం కాబట్టి కనెక్టివిటీ కోసం అయితే బ్రిడ్జ్ నిర్మించారు. అలానే ఇక్కడ కొండవీటి వాగు ఉంది. అలానే కొంచెం మీకు రైట్ లో ఇంకొక వాగు కనిపిస్తుంది కదా, వాటర్ కెనాల్, అది వచ్చేసరికి గుంటూరు కెనాల్ అనమాట. అయితే కృష్ణా రివర్ నుండి గుంటూరు వెళ్లే కెనాల్ అనమాట ఇది వాటర్. ఈ కొండవీటి వాగు పైన అలానే గుంటూరు కెనాల్ పైన అయితే ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. మొత్తం 288 మీటర్స్ అని చెప్పాను మీకు. ఇది అమరావతి వెళ్ళడానికి మెయిన్ కనెక్టివిటీ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పూర్తి అయిపోవడం వల్ల, అలానే బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ కూడా పూర్తి అయిపోవడం వల్ల ఏమైతుందంటే ప్రకాశం బ్యారేజ్ గుండా వచ్చి బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్న స్టీల్ బ్రిడ్జ్ లోకి ఎంటర్ అయ్యి, స్టీల్ బ్రిడ్జ్ తర్వాత ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయ్యి డైరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్ లోకి కనెక్ట్ అయ్యి అమరావతిలోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోవచ్చు ఈ రోడ్ వల్ల. ఇది వచ్చేసరికి మనకి బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. బ్రిడ్జ్ హైట్ లో ఉంటుంది కదా, బయట బేస్ కనిపిస్తుంది చూడండి బాటమ్, అక్కడ నుండి ఈ పైకి మొత్తం 8 మీటర్ల ఎత్తులో ఉంది. సో దీన్ని మళ్ళీ దానికి కలపాలి కదా, దానికోసం అయితే ఇక్కడ ర్యాంప్ వర్క్ జరుగుతుంది. జిఎస్బి వేసి మొత్తం కూడా ర్యాంప్ సెట్ చేస్తున్నారు, కిందకి స్లోప్ వేస్తున్నారు అనమాట. అక్కడ నుండి మొత్తం ఏదైతే 8 మీటర్లు ఎత్తు కదా, దానికి మళ్ళీ జీరోకి మ్యాచ్ అయ్యేటట్టయితే ర్యాంప్ వర్క్ అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఈ వర్క్ జరుగుతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత దీని మీద కూడా బీసీ కూడా కంప్లీట్ చేసి రోడ్ అయితే కంప్లీట్ చేస్తారు. అలానే మీకు బ్రిడ్జ్ మొత్తం చూపించాను కదా, ఇది వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ అనమాట. ఏదైతే మనకి అమరావతి మేజర్ రోడ్ కనెక్టివిటీకి సంబంధించి మేజర్ రోడ్స్ లో ఏదైతే ఉందో ఎల్హెచ్ఎస్, బిఆర్టీ, ఆర్హెచ్ఎస్ ఉంటాయి కదా, 3 రోడ్స్. అలానే ఈ బ్రిడ్జ్ కూడా 3 రోడ్స్ వస్తాయి అనమాట. ప్రెజెంట్ త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అయితే ఈ ఎల్హెచ్ఎస్ అయితే కంప్లీట్ చేశారు. దీని తర్వాత అలానే బిఆర్టీ వస్తుంది, తర్వాత ఆర్హెచ్ఎస్ కూడా వస్తుంది. ప్రస్తుతానికి ఈ ఎల్హెచ్ఎస్ అయితే కంప్లీట్ చేశారు.